బిగ్ బాస్ ఫేమ్ ఒక ఆవిడ ఉన్నారు కదా, ఆమె పేరు అంత ఐడియా లేదు నాకు. తెలుసు కానీ ఆమె రాయలసీమ అమ్మాయి. తిరుపతిలో వెళ్ళి రీల్స్ చేసింది. అక్కడ తెలియదు అనడానికి లేదండి. మాకు తెలియక చేసామంటే చాలా తప్పు అది. ఎందుకంటే అక్కడ 2 నిమిషాలకోసారి, నిమిషానికోసారి అనౌన్స్మెంట్ ఇస్తూనే ఉంటారు ప్రతి ఒక్క భాషలో. హిందీలో, కన్నడలో, తమిళ్లో, తెలుగులో. ఇక్కడ రీల్స్ చేయరాదు, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయరాదు అని చెప్పి ప్రతిసారి మనల్ని హెచ్చరిస్తూనే ఉంటారు. తెలియక చేశాను అని చెప్పడం చాలా తప్పు. అర్థమైందా? అది దట్టు ఆ మూవీ సాంగ్. ఏదైనా సరే అండి, ఎందుకు మనకు ప్రపంచంలో అంతటా వెధవేషాలు వేస్తూనే ఉన్నాం కదా. పవిత్రమైన స్థలంలో వెళ్ళి కూడా మనము వెధవేషాలు వేసేది అవసరమా? చక్కగా వెళ్ళామా, స్వామిని కన్నులారా చూసుకున్నామా, మనసారా ఆయనను స్మరించుకున్నామా అని కాకుండా తిరుమల కొండ మీద కూడా ఎందుకండి మనకు వేషాలు? ఆమె కర్మ అని చాలా పెట్టేది ఇంతకుముందు రీల్స్. ఆ కర్మ ఆమె అనుభవించాల్సింది. ఎందుకంటే తెలియక చేశాను అనడం అంత తప్పు ఇంకోట్లేదు. ఎందుకంటే ప్రతి 2 నిమిషాలకు ఒకసారి అనౌన్స్మెంట్ మనకు వస్తూనే ఉంటుంది అక్కడ, రీల్స్ చెయ్యకండి అని చెప్పి. ఆమె తప్పించుకోవడానికి ఏదేదో మాట్లాడుతుంది, గొంతుంది కదా అని. కానీ చాలా మొన్ననే ఒక ఆవిడ సెలబ్రిటీ ఇబ్బందులను ఫేస్ చేసింది. అవసరమా అండి? వెళ్ళామా చక్కగా స్వామివారి దర్శనం. అట్లాంటి భక్తి లేనప్పుడు వెళ్ళకండి. మీరు రీల్స్ చేసుకోవాలంటే చాలా ఉన్నాయి. రిసార్ట్స్కి వెళ్ళండి, హోటల్స్కి వెళ్ళండి, బీచ్లకు వెళ్ళండి, మీ ఇష్టం. అక్కడ ఏమన్నా చేసుకోండి. పవిత్రంగా మేము కొలుచుకునే వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్ళి, తిరుమల కొండ మీదకి వెళ్ళి మీరు తైతక్కలాడతా తందానలాడతా అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. మళ్ళీ ఆడారా ఓకే, దాన్ని సమర్థించుకోకండి దయచేసి. నమో వెంకటేశాయ.